హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇట్ ఈస్ సెకండ్ సెమ్ ఫిజిక్స్. మనకి క్వశ్చన్ ఎలాగ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ డెరైవ్ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని అడగొచ్చు. ఈ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ని థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని కూడా అంటారు. స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఇది ఒకటి, ఐదర్ కెల్విన్ స్కేల్ అయినా థర్మోడైనమిక్ స్కేల్ అయినా అనొచ్చు. పర్టికులర్గా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్ 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SAMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. జస్ట్ మనకి ఇక్కడ ఒక 2 things చిన్నగా డిస్కస్ చేసి చెప్తాను నేను. అది రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటే ఏదైతే ఒక ప్రాసెస్ జరిగినాక మళ్ళీ ఆ ప్రాసెస్ని రిట్రీవ్ చేయగలిగితే, దట్ ఈజ్ ఈ 2 బాడీస్ ఉంటే ఇది ఫస్ట్ దీనికి ఇచ్చింది, తర్వాత ఇది తగ్గిపోయింది, నెక్స్ట్ ఇది ఇంక్రీజ్ అయ్యి దీనికి దగ్గర ఇంకొంచెం ఇంక్రీజ్డ్ వాల్యూ ఉంటే నెక్స్ట్ ఇదే దీనికి మళ్ళీ ఎనర్జీ ఇవ్వగలుగుతుంది. సో ప్రాసెస్ని మనం ఇది రివర్స్ చేయగలుగుతాం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ లైక్ మనం ఏదైనా ఒక బాడీని మూవ్ చేయడానికి ఒక వర్క్ చేసినాం అనుకోండి, ఆర్ మనం వర్క్ చేశాక ఈ వర్క్ కోసం ఏదైతే ఎనర్జీని పుట్ చేసినామో ఆ ఎనర్జీని మళ్ళీ రిటైన్ చేయలేము. ఆర్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా, ఫ్రిక్షన్కి అగెయిన్స్ట్గా వర్క్ చేసినా కూడా దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయలేము. ఆర్ సమ్ నేచర్లో కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి, వాటిని కూడా మనం రివర్స్ బ్యాక్ చేయలేం. నార్మల్గా రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటే ఏదైనా ఒక ప్రాసెస్ దాన్ని మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో రిట్రేస్ చేయగలిగితే అది రివర్సిబుల్ ప్రాసెస్. అలాగ చేయలేకపోతే అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. దట్ ఈజ్ చూడు, నువ్వు ఒక సీడ్ పెట్టి ఒక ప్లాంట్ని పెంచాక మళ్ళీ ఈ ప్లాంట్ మొత్తం వెళ్ళిపోయి ఓన్లీ సీడ్ రావాలి అని అంటే నాకు వస్తుందా? ఆ ప్లాంట్ సీడ్స్ ఇస్తుంది మళ్ళీ, అది పక్కన విషయం. కానీ మనం ఇంత పెద్దగా ఉన్న చెట్టుని వాటర్ ఇచ్చి ఇంత పెద్దగా చేసినాం, మళ్ళీ వాటర్ ఇచ్చి ఇంత చిన్నగా చేయగలుగుతామా? చేయలేం కదా. అలాగ రివర్స్ చేయలేనిది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ మళ్ళీ బ్యాక్ తేవగలిగింది అది రివర్సిబుల్ ప్రాసెస్. నౌ ఇప్పుడు మనం కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ని ఫర్దర్గా థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని కూడా అంటారు. సో దీని స్టేట్మెంట్ ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక ఇంజన్ అనేది బిట్వీన్ 2 టెంపరేచర్స్ వర్క్ చేస్తుంటాయి, లైక్ టెంపరేచర్ ఫ్లో వాటి మధ్యలో అదంతా వర్క్ డన్ అదంతా జరుగుతుంటే రేషియో ఆఫ్ దేర్ టెంపరేచర్స్
T1/T2 ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ హీట్స్ అని చెప్పేసి చెప్తుంది. ఇందులో ఒకటి అబ్జర్వ్డ్ హీట్ ఉంటుంది మనకి, అండ్ దెన్ ఒకటి రిజెక్టెడ్ హీట్ ఉంటుంది. ఇది ఎలాగా ఒకసారి చూద్దాం. ఇది ప్రూఫ్ చూద్దాం. సో ప్రూఫ్ కోసం చూడండి, నార్మల్గా ఒక రివర్సిబుల్ హీట్ ఇంజన్ కన్సిడర్ చేసినాం మనం. రివర్సిబుల్ హీట్ ఇంజన్ కన్సిడర్ చేస్తే ఇది ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ T1 అండ్ T2లో మధ్యలో వర్క్ చేస్తుంది అని అనుకుంటాం. సో టెంపరేచర్స్ T1 అండ్ T2 మధ్యలో ఇది వర్క్ చేసుకుంది అని అనుకుందాం. ఫస్ట్ టెంపరేచర్ T1 అనేది ఇచ్చినప్పుడు దీనికి ఇది ఏం చేస్తుంది, ఈ టెంపరేచర్లో నుంచి సమ్ Q1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే ఈ Q1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది అండ్ కొంచెం ఎనర్జీని బయటికి రిలీజ్ చేసేస్తుంది. దట్ ఈజ్ Q2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బయటికి వదిలేసింది అనుకుందాం. వదిలేయడం ఇన్ ద సెన్స్ రిజెక్ట్ చేసింది అని చెప్పేసి చెప్తాం. రిజెక్ట్ చేసింది అండ్ ఏమో ఇది యూజ్డ్. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ Q2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నెక్స్ట్ టెంపరేచర్ దగ్గర సెండ్ చేసినప్పుడు ఈ ఈ B అనే సైకిల్ దగ్గర ఇది ఏం చేస్తుంది, ఈ Q2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేస్తుంది. ఏదైతే మళ్ళీ ఇస్తున్నామో ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది అండ్ బయటికి కొంచెం ఎనర్జీని రిలీజ్ చేసేస్తుంది కదా, దాన్ని రిజెక్టెడ్ అని చెప్పేసి చెప్పవచ్చు. Q3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేసేసింది అని అనుకుంటే ఈ ఫస్ట్ కేసులో వర్క్ డన్ కనుక్కోవాలి అని అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు Q1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసి Q2ని రిజెక్ట్ చేసింది. దట్ ఈస్ వర్క్ డన్ ఎట్లా తెలుస్తుంది, ఈ Q1లో నుంచి ఈ Q2 తీసేస్తే తెలుస్తుంది. అంతే కదా, నేను మీకు 100 రూపీస్ ఇచ్చి మీరు 20 రూపీస్ మీ మమ్మీకి బ్యాక్ ఇచ్చేసిండ్రు అని అంటే ఆ 80% మీ వర్క్స్ కోసం యూజ్ చేసినట్టు. సేమ్ వీళ్ళు ఇక్కడ కూడా Q1 ఇచ్చినాము, Q2 వదిలేసింది అని అంటే Q1 - Q2 అమౌంట్ యూజ్ చేసినట్టు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు Q1 - Q2తో రిప్రజెంట్ చేయొచ్చు. సేమ్ వీళ్ళ ఈ సెకండ్ సైకిల్కి కూడా వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు Q2 - Q3తో రిప్రజెంట్ చేయొచ్చు. Q2 ఇస్తే -Q3 వదిలేసింది. సో తీసేస్తే మనకి కెల్విన్ స్టేట్మెంట్లో నుంచి ఎఫిషియన్సీకి ఫార్ములా ఉంటుంది. దట్ ఈస్ ఎఫిషియన్సీ గురించి కనుక్కుంటే ఏదైనా రివర్సిబుల్ వర్క్ ఇంజన్ది దాని ఎఫిషియన్సీ మస్ట్ బి ఏదైతే టెంపరేచర్ మధ్యలో వర్క్ చేస్తుందో దానికి రిలేటెడ్ ఒక ఫంక్షన్ వాల్యూతో కనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్తారు. అయితే నార్మల్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి, మనకి 1 - Q2/Q1తో కనుక్కుంటాం మనం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమంటున్నాం, అకార్డింగ్ టు కెల్విన్ స్టేట్మెంట్ ఇట్ ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దోస్ టెంపరేచర్స్. దట్ ఈస్ ఏ టెంపరేచర్స్ మధ్యలో వర్క్ చేస్తే దానికి రిలేటెడ్. సో ఇవి రెండు తీసుకుంటే మనం 1 - Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు FT1, T2 అనేసి రాసేయచ్చు. రాసాక జస్ట్ నేను Q2/Q1 తీసుకుంటే ఈ వాల్యూ ఏమొస్తుంది నాకు, ఇది ఇక్కడ సెండ్ చేస్తేనే ఈ నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ Fని ఇక్కడ పంపించేస్తా. సో 1 - FT1, T2 రాయొచ్చు. ఇంతకుముందు మనం అదేదైతే కెల్విన్ స్టేట్ ఆర్ థర్మోడైనమిక్స్ స్కేల్లో ఏం చెప్పినాం, కెల్విన్ స్కేల్లో Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 అనేసి చెప్పినాం కదా. సో ఆ రేషియోని ఇక్కడ ఎఫిషియన్సీకి ఫార్ములాస్ రాసి తీయడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ ఈ హీట్ ఇంజన్ ఏదైతే రివర్సిబుల్లో వర్క్ చేసింది కదా, రివర్సిబుల్ ప్రాసెస్లో, దట్ ఈస్ ఇక్కడ పాయింట్ A దగ్గర అండ్ పాయింట్ B దగ్గర, వాటికి రెండింటికి సంబంధించిన రివర్సిబుల్ కేసెస్లో ఎఫిషియన్సీకి ఫార్ములాస్ తీస్తాం. వాటి రెండింటిని యూజ్ చేసుకొని ఆ స్కేల్ని కనుక్కుంటాం అంతే. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏ సైకిల్కి రిలేటెడ్ది రాసినాం, దాని ఎఫిషియన్సీ 1 - Q2/Q1 ఉండే దాన్ని, అండ్ అది మనకి T1 అండ్ T2లో వర్క్ చేసి ఉండే. అయితే దాన్ని ఎఫిషియన్సీ రాసి ఆ ఫంక్షన్కి ఈక్వేట్ చేసి Q2/Q1 వాల్యూ తీసినాం. అయితే దీంట్లో నుంచి మనకి Q1/Q2 వాల్యూ అకార్డింగ్ అది రాసి ఉండే కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే దీన్ని కూడా 1 - FT1, T2 రాయొచ్చు. జస్ట్ ఇన్వర్స్ చేసి ఫంక్షన్స్ రాసినాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఓన్లీ ఒక ఫంక్షనే కదా, ఇది కూడా ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1, T2 వచ్చేస్తుంది. నౌ ఇప్పుడు మనం ఇంకొక రివర్సిబుల్ హీట్ ఇంజన్, దట్ ఈజ్ ఇందులోనే ఇంకొక ప్రాసెస్ ఈ సైకిల్ B దగ్గర కన్సిడర్ చేసినప్పుడు ఈ హీట్ ఇంజన్ Bకి రిలేటెడ్ ఏవైతే ఎఫిషియన్సీస్ ఉండేనో దీన్ని రాస్తాం మనం ఒకసారి. ఏం చేసింది ఈ రివర్సిబుల్ హీట్ ఇంజన్ ఈ B దగ్గర, ఇది Q2 అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసింది ఎట్ టెంపరేచర్ T2, అంతే కదా. ఇక్కడ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి T2 టెంపరేచర్ యూజ్ చేసింది అండ్ Q2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉండనో దాన్ని యూజ్ చేసుకుంది. కాబట్టి రివర్సిబుల్ హీట్ ఇంజన్ B అనేది ఇట్ అబ్జర్వ్డ్ ద హీట్ Q2 అని చెప్పేసి చెప్పొచ్చు మనం. అబ్జర్వ్డ్ Q2 అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ వర్క్డ్ ఎట్ టెంపరేచర్ T2 దగ్గర, అండ్ తర్వాత అది ఏం చేసింది Q2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేసేసింది టు ద టెంపరేచర్ T3 అండ్ రిజెక్టెడ్ Q3 అమౌంట్ ఆఫ్
హీట్ టు ద టెంపరేచర్ T3 దగ్గర. సో దీనికి రిలేటెడ్ మనం Q2/Q3 వాల్యూ రాసినప్పుడు ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T2 T3 రాస్తాం ఇంతకుముందు లాగానే సిమిలర్లీ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనేసి. ఎందుకనంటే అది ఏదైతే టెంపరేచర్ మధ్యలో వర్క్ చేసిందో దాని ఫంక్షన్ లాగా వచ్చింది ఆ రేషియో. సేమ్ వేలో ఇక్కడ కూడా Q2/Q3 వాల్యూ ఇది T2 అండ్ T3 టెంపరేచర్స్ మధ్యలో వర్క్ చేసింది కాబట్టి దీనికి రిలేటెడ్ రేషియో వచ్చేస్తుందని కన్క్లూడ్ చేస్తాం. నౌ సేమ్ వేలో మనం ఈ మొత్తంది కలిపి దట్ ఈస్ చూడండి ఈ T1 అండ్ T3 మధ్యలో టెంపరేచర్లో వర్క్ చేసిన రివర్సిబుల్ సైకిల్కి రిలేటెడ్ వాల్యూస్ రాయాలి అని అనుకుంటే ఈ T1 దగ్గర ఇది Q1 యూజ్ చేసి Q3 అనేది రిజెక్ట్ చేస్తాయి ఈ మధ్యలో ఉన్న రెండు సిస్టమ్స్ కలిసి. ఆ తర్వాత మళ్ళీ దీనికి రిలేటెడ్ టెంపరేచర్స్ ఏమున్నాయి T1 అండ్ T2 ఉన్నాయి. సో దానికి రిలేటెడ్గా మనం Q1/Q3 వాల్యూ రాసినప్పుడు Q1/Q3ని ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1, T3 రాయొచ్చు. జస్ట్ ఇట్ ఈస్ మ్యాథమెటికల్గా అంతే. అవి ఎట్లయితే ఫంక్షన్స్ వస్తున్నాయో అట్లా వీటి రెండింటిది కన్సిడర్ చేస్తే T1 అండ్ T3 మధ్యలో టెంపరేచర్స్కి సంబంధించిన రేషియో Q1/Q3 ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ T1 అండ్ T3 రాసినాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇంతకుముందు 2 అండ్ దెన్ ఇది ఒక రేషియో 1. ఇక్కడ వరకే ఇక్కడ నుంచి మనకి సింపుల్గా వచ్చేస్తుంది. జస్ట్ ఫర్దర్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అకార్డింగ్గా నేను ఫస్ట్ మనకి Q1/Q3 వాల్యూ ఇదని తెలుస్తుంది. ఇవి రెండు ఒకసారి మల్టిప్లై చేస్తే మనకి Q1/Q3నే వస్తుంది. ఎందుకంటే ఈ Q2 డినామినేటెడ్ది న్యూమరేటెడ్ది క్యాన్సిల్ అవుట్ అయిపోయి దట్ ఈస్ చూడండి 1 and 2ని మనం మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఇట్ ఇస్ మల్టిప్లై ద ఈక్వేషన్ నెంబర్ 1 and 2 చేద్దాం. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 చేస్తే ఇట్ వాజ్ Q1/Q2 వాల్యూ అండ్ ఇది Q2/Q3 వాల్యూ. ఇదేమో ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 and 2 వచ్చింది. ఇదేమో ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T2 and T3 వచ్చింది. ఇందులో ఇది Q2 క్యాన్సిల్ చేసేస్తే నేను Q1/Q3కి వాల్యూ ఇదని రాసేయచ్చు. అయితే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 మనకి Q1/Q3 వాల్యూ ఇంకొకటి ఉంది. ఏమనింది Q1/Q3 వాల్యూ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1, T3 లాగా రాస్తాం ఈక్వేషన్ నెంబర్ 3లో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 అని. దిస్ ఈజ్ ఈక్వల్ టు వీటి మల్టిప్లికేషన్ దట్ ఈస్ f of T1 T2 ఇంటూ f of T2, T3. ఇదే ఇక్కడ కూడా రాయొచ్చు మీరు T1 T2 అండ్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T2, T3. ఇక్కడ మనం కొంచెం మ్యాథమెటికల్ అకార్డింగ్ పోతాం. దట్ ఈస్ చూడండి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 అండ్ T3 ఉంది అని అనుకోండి. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y ఉంది. ఇది ఫర్దర్గా మనకి రెండు వాల్యూస్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. ఈ రెండు వాల్యూస్లో ఒకవేళ మళ్ళీ XYZ ఉండింటే అంటే ఇంకొక Z కూడా ఇంట్రడ్యూస్ అయ్యి ఉంటే అది క్యాన్సిల్ అవుట్ అయ్యే ఫర్దర్గా ఇది జస్ట్ ఓన్లీ XY లాగా వస్తుంది. అట్లా ఎలాగ రాయొచ్చు మనం ఇక్కడ ఇది ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అని అంటే చూడండి ఫస్ట్ మనం ఇక్కడ f of T1, T2 అండ్ f of T2 అండ్ T3 చేస్తే నార్మల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ XYలో వస్తుంది అని అంటే ఇక్కడ సమ్ X/Z ఇది సమ్ Z/Y ఉంటే ఈ ZZ క్యాన్సిల్ అయ్యి XY లాగా వచ్చింది ఉంటుంది అని ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y ఫంక్షన్ x/y x²y² అలాగే ఏమైనా ఉండొచ్చు కానీ జస్ట్ x అండ్ y ఉంటే అది ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XY ట్రీట్ చేస్తాం కాబట్టి ఈ ఉన్న Z అయితే ఎలిమినేట్ అయిపోయి ఉంటుంది. సో అలాగే రాస్తాం మనం ఇక్కడ ఈ ఫంక్షన్ f of T1, T2 వాల్యూలో ఇది ఏదో సమ్ T1 ఫంక్షన్ అండ్ దెన్ T2 ఫంక్షన్ అయి ఉంటుంది. అండ్ ఈ సెకండ్ వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు ఇదేదైతే f of T2, T3 ఉందో ఇది కూడా ఫర్దర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ T2/T3 ఉండింటుంది అనేసి డిఫైన్ చేస్తాం. ఇది మనం నార్మల్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ అకార్డింగ్ రాయడానికి ఇవి రెండు క్యాన్సిల్ అవ్వాలి. ఎలాగో ఈ T2 క్యాన్సిల్ అయితేనే మనకి రిజల్టెంట్ మస్ట్ బి T1 అండ్ T3 ఉండేవి. కాబట్టి ఈ T1 అండ్ T2 అండ్ T3కి సంబంధించి ఈ T2 వాల్యూస్ క్యాన్సిల్ అవుట్ అయ్యేటట్టు ఉండింటాయి. దట్ ఈస్ ఒక దాంట్లో డినామినేటర్లో ఒక దాంట్లో న్యూమరేటర్లో ఉండి క్యాన్సిల్ అయ్యి ఉంటాయి అని చెప్పడానికి ఈ రెండు రేషియోస్ అనమాట. సో ఇప్పుడు వీటి రెండింటిని మల్టిప్లై చేసి రిప్రజెంట్ చేసి అక్కడ ఏమని రిప్రజెంట్ చేస్తాం మనం. సో నా ఇది రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే f of T1 ఇంటూ f of T2, T3 వాల్యూని మనం 5 of T1/T2 5 of T2/5 of T3 రాస్తే ఇందులో T2 క్యాన్సిల్ అయిపోయి జస్ట్ 5 of T1/5 of T3 వస్తుంది అని రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 అండ్ T3 వస్తే ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1, T3 లాగా ప్రూవ్ అయిపోయింది. జస్ట్ మనకి ఇనీషియల్గా ఈ మల్టిప్లై చేసే
ఏదైతే కన్క్లూజన్ వచ్చి ఉండేనో ఈ కన్క్లూజన్ ట్రూవా కాదా అనేది కొత్తగా ఫై అనే ఫంక్షన్ డిరైవ్ చేసి మళ్ళీ ఒకసారి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యేటట్టు ప్రూవ్ చేసినాం. ఈ ఫంక్షన్ T1 అండ్ T2లో రావాలి అని అంటే వాటి రెండింటిది రేషియో ఉండింటుంది అనేసి చెప్పినాం ఇక్కడ. సేమ్ వేళ ఇదే లాజిక్ మనం ఈ అకార్డింగ్ టు ఇది ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో వీటి అకార్డింగ్ అప్లై చేస్తే ఇనీషియల్ ఉన్నదానికి, దట్ ఈస్ ఇనీషియల్లో మనకున్నది Q1/Q2 అనే వాల్యూ. సో ఆ Q1/Q2 మస్ట్ బి ఆ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 బై ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T2 ఉండింటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు T1/T2 అనేసి రిప్రజెంట్ చేస్తాం. దిస్ వాజ్ ద ఇనీషియల్గా మనం ఏదైతే కెల్విన్ స్కేల్ టెంపరేచర్ అని డిస్కస్ చేసినామో ఆ వాల్యూ. సో ఇది ఇలాగా ప్రూవ్ అయింది, జస్ట్ నార్మల్ మ్యాథ్స్తో ప్రూవ్ చేసినాం. ఫస్ట్ ఆ రివర్సిబుల్ హీట్ ఇంజన్కి సంబంధించిన దాని రేషియోస్ తీసి ఎఫిషియన్సీతో రేషియోస్ తీసినాం. ఆ ఎఫిషియన్సీ ఫంక్షన్ అని ఫస్ట్ మనకు చెప్పింది కెల్విన్, ఏదైతే టెంపరేచర్లో వర్క్ చేస్తుందో దానికి రిలేటెడ్ ఫంక్షన్లో ఉంటుంది అని. ఇలా చెప్పడానికి 3 టెంపరేచర్స్ మధ్యలో కన్సిడర్ చేసి ఈ రెండింటి మధ్యలో వర్క్ చేసిన దాని రెండింటి మధ్యలో ఉంటుంది ఎఫిషియన్సీ. ఈ రెండప్పుడు అని అంటే దాని మధ్యలో ఉంటుంది. ఇది మొత్తానికి కలిపి తీసుకుంటే దాన్ని ఆ ఫంక్షన్ ఉంటుంది. సో అది మనకి మ్యాథమెటికల్గా 3 వాల్యూస్ రాసాక ఈ Q1/Q3 రావాలి అని అంటే వీటి రెండింటిని మల్టిప్లై చేయాలి. వీటి రెండింటిని మల్టిప్లై చేసి ఈ ఫంక్షన్స్ మల్టిప్లైలో వచ్చి ఈ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అని తెలిసింది. ఈ 3 ఫంక్షన్స్ని నార్మల్ మ్యాథ్స్ కాన్సెప్ట్ తీసినాం మనం. ఆ కాన్సెప్ట్ అకార్డింగ్గా Q1/Q2 మస్ట్ బి T1/T2నే ఉండాలిడా అనేసి కన్క్లూడ్ చేసేసినాం. నెక్స్ట్ ఒక చిన్న థింగ్ కూడా, అబ్సల్యూట్ జీరోకి ఒక డెఫినేషన్ రాయాలి మనం. అబ్సల్యూట్ జీరో ఏంటి అని అంటే ఒక టెంపరేచర్ వాల్యూ అక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ఈ హీట్ ఇంజన్ అనేది 1 అవ్వాలి. అలా అయ్యేటట్టు యూజ్ అయ్యే టెంపరేచర్ని మనం అబ్సల్యూట్ జీరో అని చెప్తాం. దట్ ఈస్ చూడండి, నార్మల్గా ఎఫిషియన్సీని 1 - Q2/Q1తో రిప్రజెంట్ చేయొచ్చు ఇక్కడ, ఆర్ Q1/Q2తో అయినా. Q2/Q1 వాల్యూని మనం ఇక్కడ నుంచి T2/T1 రాయొచ్చు. ఈ వాల్యూ ఒక సచ్ వేలో ఉంటుంది దట్ ఈ ఎఫిషియన్సీ జస్ట్ 1కి ఈక్వల్ అవుతుంది. ఈ ఎఫిషియన్సీకి 1కి ఈక్వల్ అవ్వడం ఈజ్ నథింగ్ బట్ ఇది సమ్ మేబీ 0 ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఒక వాల్యూ సచ్ దట్ ఈ వాల్యూ ఎఫిషియన్సీ వాల్యూ జస్ట్ ఇది ఉండకుండా 1 ఉండడం, ఇలా ఉండడానికి హెల్ప్ అయ్యేది అబ్సల్యూట్ జీరో. ఇక్కడ పర్టికులర్గా ఇదైతే ఉందో అది టెంపరేచర్ ఆఫ్ సింక్ అనేది చెప్తాం. సో ఆ టెంపరేచర్ ఆఫ్ సింక్ ఒక వాల్యూ ఉండాలి, అక్కడ మనకి ఎఫిషియన్సీ 1 వచ్చేటట్టు ఉంటే దాన్ని అబ్సల్యూట్ జీరో అంటారు అని ఒక చిన్న డెఫినేషన్ దీనికి సంబంధించి. కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ డిస్కస్ చేసినాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ రాసినప్పుడు లాంగ్ క్వశ్చన్ కింద అడిగిన ఉండే. నార్మల్ మ్యాథ్స్ కాన్సెప్ట్తో వస్తుంది, అర్థం చేసుకుంటే చేయండి ఈజీగా అనిపిస్తుంది. రేషియో ఆఫ్ హీట్స్ అనేది ఏదైతే టెంపరేచర్ మధ్యలో వర్క్ చేస్తుందో దాన్ని రేషియోస్కి ఈక్వల్ అని స్టేట్మెంట్ చెప్పాలి. అండ్ అకార్డింగ్ టు కెల్విన్ స్టేట్మెంట్ ఏదైతే ఎఫిషియన్సీ ఉంటుందో అది ఏ టెంపరేచర్స్ మధ్యలో వర్క్ చేస్తే దాని ఫంక్షన్ అనేది చెప్పినాం ఒక పాయింట్. సో నెక్స్ట్ మనం ఒక రివర్సిబుల్ ఇంజన్ కన్సిడర్ చేసినాం. అది Q1 అమౌంట్ పాయింట్ ఏ దగ్గర రివర్సిబుల్ ఇంజన్ Q1 అమౌంట్ యాక్సెప్ట్ చేసి Q2ని రిజెక్ట్ చేసింది టెంపరేచర్ T1 దగ్గర. సేమ్ వేలో మళ్ళీ ఈ B అనేది టెంపరేచర్ T2 దగ్గర Q2 యాక్సెప్ట్ చేసి Q2 రిజెక్ట్ చేసింది. దాని అకార్డింగ్గా ఈ ఎఫిషియన్సీ ఫంక్షన్స్ అన్నీ 3 రాసి సపరేట్గా మ్యాథమెటిక్స్ మల్టిప్లికేషన్స్తో కన్క్లూడ్ చేసినాం ఆ రేషియోని. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ కాన్సెప్ట్ అకార్డింగ్ అన్న థింగ్ కొంచెం బ్రెయిన్లో ఎక్కించుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. లేకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది, అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి కదా అని కన్ఫ్యూజన్ అవుతుంది. మీకు కూడా ఇప్పుడు అయ్యి ఉంటుంది, ఫస్ట్ టైం చేసినా అవుతుంది, పక్కా అవుతుంది. కాకపోతే మీరు సేమ్ ఆ కాన్సెప్ట్ని బ్రెయిన్లో పెట్టుకుంటూ ఫస్ట్ ఒక ఏ సైకిల్ బి సైకిల్ అవి 2 మల్టిప్లై చేసి మొత్తం ఏ అండ్ బీకి దట్ ఈస్ T1 అండ్ T3కి మధ్యలోది రావాలి. అవి 2 ఈక్వల్ అవుతున్నాయి, సపరేట్ మల్టిప్లికేషన్స్ సింగిల్ మల్టిప్లికేషన్స్ మొత్తాన్ని అని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఆ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు డైజెస్ట్ అవ్వడం ఏ థింగ్ అయినా కొంచెం లైక్ ఇలాంటివి కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తాయి, బట్ చేస్తుంటే అదే ఈజీగా అయిపోతుంది. సో మీరు ఫస్ట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని డిస్కస్ చేద్దాం.